ఓకే మాస్టర్స్, మనము ఈరోజు కూడా బాబా గారి జ్ఞానామృతంతో మొదలుపెట్టి మెడిటేషన్తో ముగిద్దాం. నిన్నటి వరకు మనము 26 అధ్యాయాలు చెప్పుకున్నాం కదా. ఈవేళ 27వ అధ్యాయము మొదలు. 27వ అధ్యాయంలో భాగవతము విష్ణు సహస్రాల నామమునిచ్చి అనుగ్రహించుట. చూడండి, భాగవతము విష్ణు సహస్రనామాలు ఏమిటో చూద్దాం. దీని గురించి దీక్షిత్ గారికి విఠల్ దర్శనము, గీతా రహస్యము, కాపర్దే దంపతులు, వీళ్ళ ముగ్గురి యొక్క కథల నుంచి బాబా 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 గారి లీలల యొక్క సారం ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం. బాబా మత గ్రంథములను తాకి పవిత్రము చేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. చూద్దాం ఇదేమిటో. మానవుడు సముద్రములో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యము లభించును. ఎందుకు సముద్ర స్నానాలు చేయమని అంటారు. మాఘమాసంలో వస్తూ ఉంటుంది. ఇండియాలో బాగా ఫేమస్. ఎక్కడెక్కడికి వాళ్ళు సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. అది ఎందుకు సముద్రంలో మునిగితే చాలు అన్ని తీర్థాల్లోనూ పుణ్యనదుల్లోనూ చేసినంత పుణ్యఫలం వస్తుందని నానుడి. ఎందుకు ఏ నదులైనా అది ఎంత ఏ ఏ మామూలు చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గర నుంచి మహానదులు, జీవనదులు కూడా చివరకు సముద్రంలో కలవాల్సిందే. అది ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు నిన్నగా అంటే ఇప్పుడు గోదావరి ఒకటి ఇప్పుడు జీవనది అంటే జీవనది అంటే ఆనాడు దత్తాత్రేయుడు ఉన్నప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రవహిస్తున్న జీవనది ప్రస్తుతము గోదావరి. మిగతా అన్ని నదులు తర్వాత వచ్చినవి. ఆ గోదావరితో పాటుగా ఉన్న నదులు ఆనాడు సరస్వతి అని ఇంకా అవన్నీ కూడా మాయమైపోయినాయి. అలాగా ఎక్కడెక్కడి నుంచో పారి 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 సముద్రంలో పూర్తిగా కలిసిపోతాయి అన్నమాట. అవి ఇక కనబడవు. దాన్నే అంటారు కాలగర్భంలో కలిసిపోయింది. అంటే కాలంతో పాటుగా ఇక మాయమైపోతాయి. మాయం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే అలా అదృశ్యం అయిపోవు, సముద్రంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏ నది ఎట్టుంచి ఎటు పారినా చివరకు దాని యొక్క డైరెక్షన్, దాని యొక్క గమ్యం అదే అనమాట. సో అందుచేత సముద్రంలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో చేస్తే అన్ని నదుల్లోనూ మునిగినంత పుణ్యం వస్తుంది అని. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. అది ఎందుకంటే ఈయన ఎన్నో జన్మల నుంచి సాధనలు చేసి పరబ్రహ్మానికి దగ్గరయ్యారు. ఈయన పరంధామానికి దగ్గరయ్యారు అప్పటికే. అందుచేత వారిని నమస్కరిస్తే త్రిమూర్తులకు నమస్కరించినంత ఫలము లభిస్తుంది అని ఇక్కడ మనకు ఆథర్ రాస్తున్నారు. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. చూసారా, జ్ఞానానికి ఆయన ఒక సముద్రం లాంటి వాడు. అంటే ఇంకా అలాగా ఇప్పుడు అంటే కొన్ని వేల కోట్ల నుంచి ఉన్న ఆయన ఎవరినైనా నీకు నాకు మనకెన్నో కొన్ని 72 80 జన్మల నుంచి నీకు నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే గుర్తు చేస్తూ ఉండేవారు బాబా గారు. ఒక వ్యక్తి 72 80 జన్మలు ఎత్తడము అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి. ఇచ్చిన ప్రతి జన్మకు 100 ఏళ్ళు వేసుకున్నా పోనీ 100 ఏళ్ళు బ్రతకపోయినా ఎంతో 70 80 బ్రతుకుతాడు. సో ఇప్పుడు వాళ్ళు 70 80 వరకు బ్రతుకుతున్నారు. ఇంకా అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇంకెంత బ్రతుకుండేవారు. సో అలాంటి 70 80 జన్మల నుంచి నీకు నాకు తెలుసు అని చెబుతూ ఉంటారు. అంటే ఎంత ఆయన యొక్క జ్ఞానము ఎప్పటిదో చూడండి. అప్పటి నుంచి కూడా ఆయన అంటే అతని యొక్క మెమరీ అంటే పై స్థాయికి వెళ్తున్న కొలది, ఆత్మస్థాయి పెరుగుతున్న కొలది
ఎప్పుడే ఆ మెమరీ కూడా అంత విశాలమవుతుంది. ఎందుకు? విశ్వవ్యాప్తం అవుతారు గాబట్టి. విశ్వంలో ఎన్ని ఉంటాయి. ఇప్పుడు సముద్ర గర్భంలో ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయి. ఎన్ని కలిసిపోతూ ఉంటాయో సముద్ర గర్భంలో ఎన్ని సత్యాలు, ఎన్ని నిజాలు ఎన్ని ఉంటాయో విశ్వంలో కూడా అన్ని ఉంటాయి. విశ్వవ్యాప్తం అయిపోయినప్పుడు ఆత్మ ఎంత ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడు ఎక్కడెక్కడెక్కడవో అన్నీ కూడా గుర్తొస్తాయి ఆ టైంకి. ఒక వ్యక్తిని చూడంగానే నాకెప్పుడో ఇతన్ని చూసినట్టుందే అని మామూలు మనుషులే అనుకుంటారు. స్పిరిచువల్ పాత్‌లోనే ఉండరు వాళ్ళు. మామూలు సామాన్యులు స్పిరిచువల్ పాత్‌లో లేని వాళ్ళే ఏదో వాళ్ళకి మైండ్‌లోకొస్తూ ఉంటుంది. అటువంటిది బాబా గారు విశ్వంలోనే ఒక విశ్వవ్యాప్తం అయిపోయినారు. అటువంటి వ్యక్తికి ఎంత గుర్తుంటుంది, ఎంత జ్ఞానం ఉంటుంది. అందువల్ల అతన్ని జ్ఞానానికి సముద్రము అని చెప్పడం జరిగింది. కోరికలను నెరవేర్చు కల్పతరువు. అంటే విశ్వం కూడా అంతే కదా! లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటుందది. అది నువ్వు మంచి కోరినా ఇస్తుంది, చెడు కోరినా ఇస్తుంది. కానీ దాని ఫలితాన్ని దానివల్ల వచ్చే ఫలితాన్ని మాత్రము విశ్వం తీసుకోదు. దేవుడు తీసుకోడు. నువ్వు మంచి విషయాలు కోరుకున్నావంటే మంచే జరుగుతుంది. నీకు మంచిదే, ప్రపంచానికి మంచిదే. నువ్వు చెడు కోరుకున్నావనుకో, దానికి కూడా నీకు పర్యవసానం ఉంటుంది. దానికొచ్చే ఆ ఫలితాన్ని గాని, ఏ ఫలితాన్ని నీకొచ్చే ఫలితం నీకే ఉంటుంది. నీ విశ్వం మాత్రము లేదా ప్రకృతి మాత్రము తీసుకోదు. దానికి ఏ సంబంధం ఉండదు. ఇవ్వడం వరకే. సో, మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగుజేయునట్టి సాయి మహారాజునకు జయమగుగాక. గురువు యొక్క పనే అది. గురువు యొక్క పనే అది. మన ఆత్మతో కనెక్ట్ అయి ఉంటాడు గురువు. ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అసలు గురువు కనిపించాడంటేనే నువ్వు ఆత్మతో కనెక్ట్ అయినట్లు లెక్క. నువ్వు ఆత్మతో కనెక్ట్ అవ్వలేదు అంటే ఏ గురువు కనబడ్డు. అది అక్కడ. ఓ సాయి, నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. అది ఇప్పుడు మేఘజలము చాతక పక్షి ఎలాగైతే ఆకాశం నుంచి వచ్చిన వర్షం చుక్కలు మాత్రమే తాగి అది బ్రతుకుతుంది, సంతసిస్తుందో, అదేవిధంగా నీ కథలు చదువువారు గాని వినువారు గాని మిక్కిలి ప్రీతి పాత్రలు అయిపోతారంట ఆయన కథలకు. నీ కథలు వినునప్పుడు వారి కుటుంబములకు సాత్విక భావాలు కలుగును. వారి శరీరములు చమరించగాక. చూడండి, ఒకసారి ఒళ్ళు జలధరిస్తుంది అంటారు. అదనమాట ఇది. వారి నేత్రముల కన్నీటిచే నిండుగాక అంటే ఆనంద బాష్పాలు. వారి ప్రాణములు స్థిరపడుగాక అంటే స్టెబిలిటీ వస్తుంది. వారి మనస్సులు ఏకాగ్రము కాక అంటే మనస్సు అనేది చంచలత్వాన్ని కోల్పోయి ఒక స్టెబిలిటీ స్థిరత్వాన్ని గ్రహిస్తుంది. వారికి గగుర్బాటు కలుగుగాక. జలధరించడం అంటారే అది. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదురుగాక. కొంతమంది అయితే ఏడుస్తారట. బాబా గారి కథల్లోని లీలల్లోని సారాంశాన్ని అర్థం చేసుకునేటప్పుడు వారికి ఏడుపు కూడా వస్తుంది అంటున్నారు. వారిలో గల వైషమ్యాలు తరతమ భేదాలు నిష్క్రమించుగాక. వాళ్ళ అంతవరకు ఎటువంటి వైషమ్యాలతో ఆలోచనలతో బ్రతికి ఉన్నా ఒక్కసారి బాబా గారి యొక్క లీలామృతాన్ని సేవిస్తూ ఉండేటప్పుడు మెల్లమెల్లగా వారిలో గల వైషమ్యాలన్నీ తొలగును. వారిలో ఉండే తమ భేదాలు కూడా తొలగిపోవును. తమ భేదాలు అనేవి ఎందుకు వస్తున్నాయి? ద్వంద్వము వల్ల. నువ్వది, నేనిది. నువ్వు ఆంధ్ర, నేను తెలంగాణ. లేకపోతే నువ్వు ఆడ, నేను మగ. అంటే ఆడ మగ అని గుర్తించడం ప్రాబ్లం కాదు అక్కడ. గుర్తించడంలో తప్పు కాదు. నువ్వు ఆడ, నేను మగ అనేసి కొట్టుకుంటూ ఉంటారే హక్కుల కోసమో, లేకపోతే ఒకరి మీద ఒకరు పడకపోవడమో, ఒక స్త్రీ ఇలా ఉండడమా అని పురుషుడికి అహంకారం కలగడమో, లేకపోతే ఇవి ఒక స్త్రీ ఒక పురుషుడు అని ఐడెంటిఫికేషన్తో కాదు ప్రాబ్లం. ఒకరి మీద ఒకరు పడకపోవడమే ప్రాబ్లం. కాబట్టి అలాంటి భేదాలన్నీ కూడా నిష్క్రమిస్తాయి.
ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించింది అనుకొనవలెను. అలా ఎప్పుడైతే అటువంటి వైషమ్యాలు తారతమ్యాలు నిష్క్రమిస్తున్నాయో పోతున్నాయో అక్కడ గురువు యొక్క అక్కడ గురువు యొక్క కటాక్షము ఉందని లెక్క. గురువు యొక్క కటాక్షము లేని చోట ఆ ద్వంద్వము అనేది ఎప్పుడు కొనసాగుతుంది. నాన్ స్పిరిచువల్ ల్యాండ్స్, భూభాగము కూడా మొత్తము స్పిరిచువల్గా ఉండదు కదా. భూమాత, భూదేవిని భూమాతగా మనం చెప్పుకుంటాము, కరెక్టే. కానీ భూమి మీ పైన అంత స్పిరిచువాలిటీయే లేదు. నాన్ స్పిరిచువల్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆయా భూభాగంలో ఎటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ భూభాగము, ఆ పర్టికులర్ మట్టి ఆ లక్షణాలనే కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే గురువు దానిపైన ఆ పర్టికులర్ ఏరియా మీద కటాక్షం చూపిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఈ తరతమ భేదాలు వైషమ్యాలు అనేవి పోతాయి. ఆ భూభాగంలో బ్రతికే మనుషులు శుభ్రపడతారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలము మనుషుల్లో పుడుతున్న ఆలోచనలే కాదు. ఆ ప్రకృతి, ఆ మట్టి, పీలుస్తున్న గాలి, తాగుతున్న నీరు, తింటున్న తిండి, అక్కడ పండిన పంట, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆలోచనల పైన, ఆత్మ పైన, ఆ మనిషి యొక్క ఎమోషన్స్ పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అది పోవాలి అంటే అందుకే ఆనాడు గురువులు పాద సంచారం చేస్తూ ఉండేవారు. వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పవిత్రం అవుతూ ఉండేది. ఎక్కడ స్నానం చేస్తే అక్కడ ఆ ఏరియాలో ఆ నది లేదా సెలయేరు అది పవిత్రం అవుతూ ఉండేది. ఒకప్పుడు అవధూతలు వచ్చి వెళుతూ ఉండేవారు దత్తాత్రేయుని కాలంలో. ఎంతమంది అవధూతలంటే దత్తాత్రేయునితో సహా ఎప్పుడు కూడా నదీ స్నానము, సంగమాలు, ఎప్పుడు కూడా తటాకాల గురించి ఎక్కువ గురు చరిత్రలో రాసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో అక్కడ అందులో అటువంటి సంగమాలలో, అటువంటి నదుల్లో స్నానము చేస్తే వారి యొక్క పాపాల దగ్గర నుంచి వాళ్ళలో ఉన్న తరతమ భేదాలు, వైషమ్యాలు ఏమేమున్నాయో అన్నీ కూడా నిష్క్రమించేవి. అంతటి పవర్ ఉండేటప్పుడు. ఇప్పుడు అది లేదు. ఈ కలియుగంలో ఇప్పుడు అది కాదు ధర్మము. ఇప్పుడు ఎవరికి వారే వాటిలోంచి బయటపడాలి. ఇది ఇప్పుడు కలియుగ ధర్మము. భగవద్గీతలో ఎలాగైతే కృష్ణుడు వర్ణించాడో, ఏ విధంగా అయితే బ్రతకాలని అతను చెప్పాడో ఆ విధంగా బ్రతకడమే సరి అయిన పద్ధతి కలియుగ ధర్మంలో. ఇట్లా జరిగినచో అది ఈ భావాలు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారంనకు దారి చూపును. ఎప్పుడైతే ఈ తరతమ్యాలు వైషమ్యాలు అనేవి పోయినవో ఆటోమేటిక్గా గురువు యొక్క కటాక్షము ఈజీగా లభిస్తుంది. ఆత్మ సాక్షాత్కారము, అప్పుడు అతను ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపుతాడు అని చెబుతున్నారు. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. ఇవంతా మాయాబంధాలు. ద్వంద్వము అనేదంతా మాయాబంధము. ఈ ద్వంద్వము అనేది కేవలము భూమి మీదే ఉంటుంది. ఇదా అస్పష్టత, అజ్ఞానము, కన్ఫ్యూజను, ఆందోళన, ఇవన్నీ కూడా ఈ భూమి మీద వచ్చేవే. ఒకరినొకరు బాధించుకోవడము, ఒకరినొకరు చంపుకోవడము, ఒకరిని ఇంకొకరు బయటకి గెంటి వేయడము. అందరూ బయటనే ఉంటారు. ఎవరు లోపల ఉన్నారు చెప్పండి? 4 గోడలు కట్టుకొని మన లోపల ఉంటే మన లోపల ఉన్నట్ట? పంచభూతాలకి ఎక్స్పోజ్ అయ్యే ఉంటాము 24 గంటలు కూడా. మనం గోడలు కట్టుకోపో, ఎక్కడ నువ్వు బయటికి ఎవరిని బయటికి గెంటేయగలరు? అదంతా కూడా మాయ. అంతే. ఎప్పుడూ కూడా మన స్ట్రింగ్స్, కళ్ళాలు ఎప్పుడూ కూడా నేచర్ యొక్క చేతిలో ఉంటాయి. అవి నువ్వు ఎవరి నుంచి నువ్వు దాక్కుంటున్నావు? ఇవన్నీ కూడా మాయాబంధాలు మనం సృష్టించుకున్నవే. వాటి నుండి స్వేచ్ఛ పొందాలి అంటే బాబా గారి యొక్క హృదయపూర్వక శరణాగతి అవసరము. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు.
వేదాలున్నాయి, మనకు ఉపనిషత్తులున్నాయి. వాటి సారాంశాన్ని తెలుసుకోవడంలో తప్పులేదు. తెలుసుకొని వదిలేయడం కాదు, తెలుసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి వచ్చిన జ్ఞానము వల్ల మనకు వచ్చే విజ్డమే స్పిరిచువల్ విజ్డమ్. ఇదంతా చేస్తే మనకు వస్తుంది. అంతే తప్ప వేదాలను వల్లించినంత మాత్రం చేత నువ్వు మాయలోంచి బయటపడవు. వేదం ఎవరికి లేదా ఉపనిషత్తులు తెలిసినంత మాత్రం చేత నువ్వు నీ జీవితంలోంచి మాయ వెడలిపోదు. నీ సాధనతో మాత్రమే నువ్వు వెడలిపోతుంది. ఆ సాధన పెర్ఫెక్ట్గా సరిగ్గా సాగాలి అంటే నీకొక గురువు అవసరం. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవ కోటి ఎందును భగవంతుని చూచుచున్నట్లు చేయగలరు. అది సర్వజీవ కోటిలో కూడా మనము భగవంతుని చూడగలగాలి. సర్వజీవ కోటి గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట. ఇది నెక్స్ట్ది. ముందుటి అధ్యాయంలో బాబా బాధల నర్చు తీరును చూచితిమి. అందులో ఒక్కదానినే ఈ అధ్యాయంలో చూచెదము. ఏమిటో చూద్దాం. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాణ్ణి పుచ్చుకునేవారు. పవిత్రము చేయడం ఏంటి? మత గ్రంథాలు అపవిత్రమని కాదు ఇక్కడ అర్థము. ఇక్కడ ఏంటంటే సరిగ్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు. కొందరు భక్తులు మత గ్రంథాలను పారాయణం చేయటం. మత గ్రంథం ఏంటి? మన మత గ్రంథం భగవద్గీత. కృష్ణుడు, సాక్షాత్ కృష్ణుడే చెప్పిన గీత. దాన్ని పవిత్రం చేయడం ఏంటి? అది ఆల్రెడీ పవిత్రమైనదే. కొందరు భక్తులు మత గ్రంథాలను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాడు పుచ్చుకునే వారు. ఇక్కడ అది కాదు, అట్లా అర్థం చేసుకోకూడదు. అపవిత్రమైన గ్రంథాలను ఈయన పవిత్రం చేసినట్టుగా కాదు అక్కడ అర్థము. అక్కడ ఆయన ఏం చేసేవారంటే ఆ మత గ్రంథాలను వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో భాగవతాన్ని చదవాలి లేదా భగవద్గీతను చదవాలి అనుకున్నారు. సరే, ఇదిగో ఎవరి నమ్మకము వారిది, ఎవరి నమ్మకం వారిది. బాబా చేతికిచ్చి బాబా దగ్గర చేతి నుంచి మనం తీసుకుని దాన్ని పారాయణం చేస్తే అది మహా గొప్ప మంచిది అని వారి నమ్మకం. బాబా ఏం చేసేవారు? తెచ్చి ఇచ్చేవారు. బాబా తీసుకుని వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉండుండొచ్చు? అక్కడ గ్రంథం అపవిత్రము, ఈయన పవిత్రము చేశారని కాదు. అక్కడ వారికి ఈజీగా అర్థమయ్యేలా కొన్ని స్పిరిచువల్ ఎనర్జీస్ ఆయన ఆరాలో ఎప్పుడు స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటాయి కదా. అతని ఆరాలోకి వచ్చి ఒక పుస్తకాన్ని ఆరాలోకి తీసుకొచ్చి ఆయన చేత ఇప్పించినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ ఆ బుక్కి ఆటోమేటిక్గా బుక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది పొందిన వాడు ఈజీగా వాడికి స్పిరిచువల్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి వాడికి బుర్రకు అర్థమవుతుంది. అది అక్కడ జరిగినది. అది ఏంటంటే అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మరి హేమట్ పంత్ ఆ విధంగా రాయలేదు. ఆయన ఏం రాశాడు? పారాయణ చేయడానికి మత గ్రంథాలను పవిత్రం పారాయణ చేసేవాడు బాబా చేతికి ఇచ్చిన తర్వాత బాబా వాటిని పవిత్రము చేసి ఇచ్చేవారు అని రాసింది. కానీ అది మత గ్రంథాలు అనేవి ఎప్పుడు పవిత్రమైనవే. కాకపోతే ఆ వ్యక్తికి స్పిరిచువల్ ఎనర్జీస్ కావాలి ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవడానికి. అన్లెస్ ఆ వ్యక్తిలో స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటే తప్ప ఆ స్పిరిచువల్ గ్రంథాలను చదవలేరు, చదివినా అర్థం కాదు. సో బాబా గారు చేసిన పని అక్కడ ఏంటంటే అవతల వాడికి అర్థమయ్యే విధంగా ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ని ఆయన ధారపోసేవారు. ఆ పుస్తకము ద్వారా అతనికి చేరేది. అట్టి గ్రంథమును పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్టులా భావించేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? బాబా గారు తమతోనే ఆ గ్రంథాలని పారాయణం చేసేటప్పుడు బాబా గారు తమతోనే ఉంటున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఆ పారాయణ చేస్తూ ఉండేవారట. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయింది. అచ్చట బాబా దాన్ని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకొమ్మను. అది కాకా పుస్తకమనియు అందుచే దాన్ని అతని ఇచ్చివేయవలనని శ్యామ చెప్పెను. కాని బాబా
దాన్ని నేను నీకిచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చును అన్నారు. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకాలు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దాన్ని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దాన్ని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిది. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. సో ఆయన ఏ పుస్తకాన్ని ఎవరి దగ్గర ఉంచాలో కూడా చెబుతుండేవారు. ఆయనే తాకి వాటికి స్పిరిచువల్ ఎనర్జీస్ ఇచ్చి ఇది ఫలానా చోట ఉంచు, లేదు నీ దగ్గర ఉంచు, లేదా అలా వాళ్ళ దగ్గర ఉంచదు, వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెబుతూ ఉండేవారంట. నెక్స్ట్ శ్యామ విష్ణు సహస్రనామాల పుస్తకము అదేమిటో చూద్దాం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దాన్ని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు రామదాసి అంటే రామదాసు భక్తుడంట షిరిడీకి వచ్చెను. రామదాసు రాముడు భక్తుడు కదా, అతని భక్తుడు రామదాసి షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును అంటే భగవద్గీతకు తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనది భగవద్గీత, చాలా ముఖ్యమైనది కదా. దాని తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనది విష్ణు సహస్రనామము. ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణము చేశాను. అంటే ఇప్పుడు విష్ణు సహస్రనామం ఏముంది, అవి శ్లోకాలే కదా అనుకుంటా. అంటే మనకి ఇప్పుడు లభ్యమవుతున్నది ఆ విధంగా లభ్యమవుతున్నాయి. విష్ణు సహస్రాల నామాల బుక్ అంటే మనకి చిన్న చిన్న బుక్కుల దగ్గర నుంచి ఒక పెద్ద ఒక బుక్ వరకు మనకు వస్తుంది. కానీ ఆనాడు విష్ణు నామాలు అనేవి ఎలా ఉండేవో తెలియదు కదా. అప్పుడు మేబీ దానికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉండి ఉండొచ్చు, అది ఎలాగా రాశారో ఏమో. సో అప్పటి విష్ణు సహస్రనామాల ఇది ఏంటంటే భగవద్గీత తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనది ఆట. అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణం చేశాడు. అది ఒక గ్రంథము చూడండి. విష్ణు సహస్రనామము అనేది ఇక్కడ గ్రంథము అన్నారు. మనకు చిన్న చిన్న బుక్కులుగా కూడా దొరుకుతుంది. దానికి విష్ణు సహస్రనామం అంటే సహస్రనామాలు, వాటికి ఇలాగా పువ్వులతోనో కుంకుమతోనో పూజలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క నామం చదువుతూ. అంటే ఇప్పుడు మనకు లభ్యమయ్యేది ఆ విధంగా ఉంది. సేమ్ అదే అప్పుడు అలా ఉందని నేను అనుకోవటం లేదు. సుతరాము అలా ఉండి ఉండదు. అది ఒక గ్రంథంలా ఉంది. అందుకే ఇక్కడ గ్రంథము అని వాడారు. అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణం చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. చూడండి, పారాయణము అంటే ఏంటి? స్తోత్రించడము కాదు అక్కడ. ఇప్పుడు బాబా గారి యొక్క లీలామృతాన్ని చదువుతున్నాము, దీన్ని ఒక పారాయణం అనొచ్చు. కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముకి తీసుకునేదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకురమ్మని కోరెను. పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేసి స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకునెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను, ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. దీన్ని నువ్వు చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవితం అపాయములో ఉండెను. గట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయును అని చెప్పారు. ఈ శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనను. ఆ పుస్తకము రామదాసిది. అతను పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చినను. మరియు తాను అనాగరికుడ గుట్టిచే దేవనాగరి అక్షరములు చదవలేనను. చూడండి, ఆ విష్ణు సహస్ర నామం అనే గ్రంథము దేవనాగరి లిపిలో రాసి ఉంది. మామూలు మన తెలుగులోనో
లేకపోతే రకరకాల భాషల్లోనో కాదు. దేవనాగరి లిపి. అదొక ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు లేదది. ఆ దేవనాగరిలో రాసుంది అది. ఈయనేమన్నాడంటే ఆయన బయటికి వెళ్ళిన తర్వాత, రామదాసి బయటికి వెళ్ళిన తర్వాత బాబా ఏం చేశాడంటే, ఈ పుస్తకం నీకు అవసరం ఏర్పడుతుంది, నువ్వు ఉంచుకో, అతనికన్నా కూడా నీకు చాలా అవసరము, ఉంచుకో, తీసుకో అని చెప్పారు. ఎందుకంటే ఆ పుస్తకము నాకు అనుభవం కూడా ఉంది. ఏదో విషయంలో బాబా గారు మిగుల బాధపడుతుంటే ఆ పుస్తకాన్ని హృదయానికి హత్తుకున్నారంట, ఏదో ఒక సందిగ్ధ స్థితిలో. సో, ఇది అటువంటి గొప్ప పుస్తకం ఇది. అప్పుడు ఆ స్థితి నుంచి బయటపడ్డారు. కాబట్టి నీకిది అవసరమవుతుంది ముందు ముందుకి. నువ్వే ఉంచుకో అని చెప్పారట. శ్యామ ఏమన్నాడంట, అసలే ఆ రామదాసు కోపిష్టి. క క కయ్యానికొస్తాడు. అతనిది కదా పుస్తకము, నాకొద్దు. పైగా ఆ దేవనాగరి లిపి నాకెలాగూ రాదు. నేనొక నా నేను చదవలేను కదా అని చెప్పేసి అంటాడు. తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకోగానే బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకోలేదు. అంటే ఏంటి, రామదాసితో కయ్యము వస్తుంది బా అనేసి అనుకున్నాడే తప్ప తనకు రాబోయే మేలు గురించి ఇతను ఆలోచించలేదు. బాబా గారు ఆలోచించినట్టుగా ఇతను ఆలోచించలేదు. రాబోయే మేలు ఏదో ఉంది. లేకపోతే బాబా ఎందుకలా చెబుతాడు, ఆయన పుస్తకాన్ని ఈయనకి ఎందుకు ఇస్తాడు. ఇక్కడ ఆయన పుస్తకము ఈయన పుస్తకం అని కాదు అక్కడ. ఆ విచక్షణ ఉండదు ఒక నేచర్కి. నేచర్లో ఒక భాగము బాబా గారు. వీడికి కావాల్సినప్పుడు వీడికి ఇస్తారు, అంతే. ఎక్కడి నుంచైనా సరే తెచ్చి ఇచ్చేయడం మాత్రమే అది ప్రకృతి యొక్క ఆలోచన. కానీ ఇతనేంటాడు, అనవసరంగా వాళ్ళతోని వీళ్ళతోని కయ్యం వస్తుంది నేను అన్నాడే తప్ప బాబా లాగా ఆలోచించలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామా మెడలో వేయ నిశ్చయించను. సరే అయితే వీడిలా అంటున్నాడు కదా అని ఆ సహస్రనామం అనే మాలను తీసుకుని శ్యామా మెడలో వేయాలనుకున్నాడు. అతను అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్యమైన భక్తుడు. అతనికి చదువు రాదు, కానీ బాబాకి ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. ఆయనకేవో ప్రపంచ బాధలు, దాని నుంచి తప్పించగోరాడు. ఆఖరికి ఏంటంటే ఇంకా ఈ చదవమంటే చదవడం ఇవన్నీ చేయలేకపోతాడు కాబట్టి, పైగా భాష కూడా రాదు కాబట్టి, ఏకంగా ఏదో ఒక మాలను ఆయనకి వేయాలనుకున్నాడు. భగవన్నామ ఫలితమే అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. చూసారా, భగవన్నామ ఫలితము. ఫలితము అనేది భగవన్నామము వలన వచ్చే ఫలితమే సకల పాపాల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి కూడా తప్పిస్తుంది. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయటంలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమము ఏమీ లేదు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే దాన్ని అభ్యసింప చేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దాన్ని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామం ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వారిని రక్షించెను. అలాగే ఏకనాథ మహారాజు కూడా, ఆయన కూడా ఒక గురువే కదా. అతను కూడా విష్ణు సహస్రనామాన్ని ఒక బీద బ్రాహ్మణుడి చేత బలవంతంగా పారాయణ చేయించి ఆయన రక్షించారంట. విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము కావున దాన్ని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను. చాలామంది గుళ్ళలో లలితా సహస్రము, విష్ణు సహస్రనామం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి అది విషయం. మరి అది ఇది ఒకటో కాదనే అనుకుంటున్నాను నేను. ఇది వీళ్ళు అక్కడ మాట మాటకి ఇక్కడ గ్రంథము 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 అంటున్నారు. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. ఈ లోపల రామదాసి సోనాముఖి తెచ్చుకుని వచ్చాడు. అన్నా చించినీకర్ అక్కడే ఉన్నాడు. నారదుని వలె నటించి జరిగిందంతా చెప్పాడు. నువ్వు ఇలా వెళ్ళంగానే బాబా గారు నీ పుస్తకాన్ని అలా కాకాకి ఇద్దామని, శ్యామాకి ఇద్దాం అనుకున్నారని మధ్యలో ఉండేవాళ్ళు చెప్తారు కదా, అలా చెప్పాడు. ఎవరు, చించినీకర్ అనేవాడు. రామదాసికి వెంటనే కోపంతో మండిపడ్డాడు. కోపముతో శ్యామాపై బడి, శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకాన్ని తీసుకోవాలని ప్లాన్ చేశాడు. శ్యామాని తిట్టనారంభించాడు. అలా అనుకుని
పుస్తకం ఇయ్యనచో తల పగులగొట్టుకుందునను. నాకు మర్యాదగా నా పుస్తకం నాకు ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా గోలగోల చేశాడు. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను. కానీ ప్రయోజనం లేకుండాను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లా పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాణ్ణి ఎందుకు తిడుతున్నావు? ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనసు పవిత్రముగాను స్వాధీనముగాను అన్నట్లు ఆస్వాధీనముగాను ఉన్నది, అపవిత్రంగా. ఓకే, నువ్వు ప్రతిరోజు ఈ గ్రంథాన్ని నిత్యపారాయణం చేస్తున్నావు, కానీ ఏమిటి లాభం? నువ్వు ఇంకా నీ మనస్సు అపవిత్రంగా ఉంది, అస్వాధీనంగా ఉంది. నీ వెట్టి రామదాసివయ్యా. సమస్త విషయములందు నీవు ఇంకా నిర్మడువుగా ఉండలేదు. నీవా పుస్తకాన్ని అంతగా అభిలషించుట వింతగా ఉంది. అటువంటి అపవిత్రమైన మనసుతో, స్వాధీనము లేని మనసుతో, సమస్త విషయాలందు నువ్వు నిర్మలంగా ఉండలేని మనసుతో ఉన్న నువ్వు ఆ పుస్తకం గురించి ఎందుకంత నువ్వు గొడవ చేస్తున్నావు? నాకు ఆశ్చర్యంగా ఉంది. నీలాంటి వాడికి ఎందుకు ఆ పుస్తకము? నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండాలి. నువ్వు నిజంగా అంత రామదాసుడు అయినట్లయితే నీకు మమత కాదు, సమత కావాలి. అంటే మమకారము చంపుకోవాలి. నువ్వు ప్రతిదానికి బైండ్ అవుతున్నావు. నీకు అటాచ్మెంట్, ఆ పుస్తకంతో అటాచ్మెంట్, ఈగోతో అటాచ్మెంట్, కోపంతో అటాచ్మెంట్, ఎదుటివాడికి ఇది అసూయతో అటాచ్మెంట్. నీ మనసు ఇంకా పవిత్రము కాలేదు. ఇంకా నీ మనసుకు చంచలము పోలేదు. నీకు మమత మమకారాలు పోలేదు. నువ్వు సమతగా ఉండాలి. నువ్వు మమత కాకుండా సమతగా ఉండినావా? లేదు కదా. మరి అటువంటి నువ్వు ఎందుకు ఆ పుస్తకం గురించి నువ్వు అంత ఇది చేస్తున్నావు? ఒక పుస్తకం గురించి శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చో అన్నారు. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కావాలంటే మళ్ళీ కొనుక్కో. నీకు ఆ పుస్తకాన్ని ఆ పారాయణం చేయడానికి కావాల్సిన అర్హతలు ఇంకా నువ్వు పొందలేదు. అటువంటప్పుడు ఆ పుస్తకం గురించి ఎందుకంత నువ్వు కావాలి కావాలి అంటున్నావు? పోనీ వాడు చదవని, కావాలంటే 4 డబ్బులు పడేసి మళ్ళీ ఇంకో పుస్తకం నువ్వు కొనుక్కో అనేసి బాబా గారు అన్నారు. తెలివిగా ప్రవర్తించు. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామాకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దాన్ని తీసుకుని వానికి ఇచ్చాను. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. అయినా పైగా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచో పారాయణం చేస్తున్నావు, నీకు కంఠస్థం కూడా వచ్చు. నువ్వు నిర్మలుడువు. మనసు పవిత్రత, మనసు యొక్క స్టెబిలిటీ, స్వాధీనము నీకు లేకపోయినప్పటికీ నువ్వు ఎప్పటి నుంచో నువ్వు చదువుతూ ఉండడం వల్ల నీకు అది కంఠప్రాయము. నీకు నోటితో వస్తుంది. అది ఏ పేజీలో ఏముందో నీకు అన్నీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఇంకెందుకు నీకు పుస్తకము? పైగా ఇప్పుడు వానికి ఇవ్వు అని చెప్పి నేనే ఇచ్చాను అతనికి అంటున్నాడు. కావున శ్యామ దాన్ని చదివి మేలు పొందును. వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాడు, వాడికి ఇవ్వు అంటున్నారు. అందుచేతనే నేను అతనికి ఇచ్చాను అన్నారు. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలములుగా, అమృతతుల్యముగా ఉన్నవి. దాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి ఆటోమేటిక్గా ఆయన ఎప్పుడైతే నోరు విప్పారో అలాగే శాంతమైపోయాడంట రామదాసి. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనిదనను. శ్యామ మిక్కిలి సంతసించెను. ఒక్కటేలా 10 పుస్తకాలను ఇచ్చేదను అనను. రామదాసి శాంతించి అనేమన్నాడంటే, సరే ఈ పుస్తకాన్ని నేను ఆయనకి ఇచ్చేస్తాను, దానికి బదులుగా శ్యామ నుంచి పంచరత్న గీత అనే గ్రంథాన్ని నేను తీసుకుంటాను, పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకుంటాను అనేసి ఆటోమేటిక్గా ఆయన మైండ్ అలాగా శాంతించి ఆ కొట్లాట బదులు ఈ విధంగా మారాడంట. అప్పుడు శ్యామ చాలా సంతోషించి, ఒక్క పుస్తకమేలా 10 పుస్తకాలను ఇచ్చేదని నేను అని చెప్పేసి సంతోషంతో శ్యామ అన్నాడట. ఈ విధంగా బాబా వారి తగువును తీర్చెను. ఓకే, చిన్న ముక్క. ఇది ఆలోచించాల్సిన విషయం ఏమన్నా, రామదాసి పంచరత్న గీతమినేల కోరెను. అతడిలో ఉన్న భగవంతుని తెలుసుకున్నట్టుకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు.
అతడు లోపలున్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందు పారాయణము చేయువాడు. శ్యామాతో బాబా ఎదుట ఎలా జగలమాడెను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. అది కరెక్టే. మనం ఎవరిని నిందించాలి, ఎవరిని తప్పు పట్టాలో మనం తెలుసుకోవడం చాలా కష్టము. ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ మొదలగునవి శ్యామాకి తెలిసి ఉండవు. అది బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయ విషయాలు సాటిలేనివి. బాబా గారు బోధించే మార్గం ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు శ్యామకు కూడా తెలిసింది కదా, భగవన్నామ స్మరణ లేదా విష్ణు సహస్రనామ గ్రంథాన్ని పారాయణం చేయటానికి ఎటువంటి మనస్సుతో ఉండాలి. ఆయనకు చెప్పిన మాటలు అది కేవలము ఆ రామదాసుకే కాదు, అక్కడున్న వారందరికీ. నువ్వొక ఒక స్పిరిచువల్ ఇదిని అంటే ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత కానీ చదవడానికి దానికన్నా ముందే కానీ నీ యొక్క మనసు ఏ విధంగా ఉండాలి, చంచలము లేకుండా ఉండాలి. హరిషడ్ వర్గాలన్నీ కూడా స్వాధీనంలోకి రావాలి. స్వాధీనంలోకి రావాలి. సో ఈ విషయాలన్నీ మిగతా వారికి కూడా తెలిసింది కదా, అది ఇక్కడ చెబుతున్నారు. బాబా గారు బోధించే మార్గము ఈ విధంగా ఉంటుంది అని. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. చూడండి, ఆయనకి దేవనాగరి రాకపోయినప్పటికీ చదవగలిగాడు. శ్రీమాన్ బుట్టి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాడు. మళ్ళీ ఇంకెవరికో చెప్పగలిగాడు. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండాను. ఇది ఇక్కడ మనం ఆపుదాము, మిగతా చదువుదాం. సో ఒక గ్రంథము పారాయణం చెయ్యాలంటే ఆ మనసు ఏ విధంగా ఉండాలన్న విషయం కూడా ఈ పర్టికులర్ విషయం నుంచి అవతల రామదాసుకే కాకుండా శ్యామాకు, అక్కడున్న వారందరికీ, ఇప్పుడు మనందరికీ కూడా విషయము తెలిసినది. ఇక్కడతో మన ఆపుదాం మాస్టర్స్. సుఖాసీనుల కండి మెడిటేషన్ చేద్దాం. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్.